నర్సీపట్నంలో నూకాలమ్మ దేవాలయ నిర్మాణానికి సీఎంఆర్ అధినేత వెంకటరమణ ఇచ్చిన 10 లక్షల విరాళానికి తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తెలిపారు. స్పీకర్ అయ్యన్న ఆరోపణలు ఆయన ఖండించారు. 10 లక్షలు ఇచ్చారు, అది ఏం చేశారు, అకౌంట్లో వేయాలి కదా అని చెప్పి రెండో పాయింట్ చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు మీ ద్వారా చెప్పాలి, ఎందుకంటే నేను చూసాం, ఏదో టీవీలో కూడా చూసాం, ఎండోమెంట్ జమలో లేవంట పాత ఎమ్మెల్యే గారు 10 లక్షలు ఏమని చెప్పి ఒక టీవీ ఛానల్లో కూడా మరి చెప్పడం జరిగింది. అయితే నేనేమన్నానంటే, నిజంగా సీఎంఆర్ గారు చాలా పెద్ద వ్యాపారస్తులు, నర్సీపట్నంలోనే చాలా పెద్ద కాంప్లెక్స్ పెట్టడం సీఎంఆర్, అది పెట్టడం వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు కూడా మన ప్రాంతంలో ఉన్నాయి. కేవలం వాళ్ళ వ్యాపారమే కాదు, మరి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఆనాడు మన డిగ్రీ కాలేజీలో ఒక స్పాన్సర్ చేశారు సీఎంఆర్ గారు, ఒక స్పాన్సర్ మావూరు వెంకటరమణ గారు ఒక వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసినప్పుడు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ వారిని కలిశాను. సార్, మాకు మరి నూకాలతల్లి టెంపుల్ ఉందండి, చాలా మరి నర్సీపట్నంలోనే మంచి టెంపుల్, పెద్ద పండగ చేస్తారు, మరి అందరికీ కూడా నమ్మకమైన టెంపుల్ కనుక మరి 10 లక్షల రూపాయలు టీడీపీ టైంలో ఇచ్చారు, 40 లక్షల్లో మేము పేమెంట్ కూడా మా ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వం ఇచ్చాం కనుక ఇంకా మిగిలి ఉంది, దానికి మీ తాలూకా సహకారం కావాలని చెప్పి కోరాం. మా కోరిక మేరకు ఆ రోజు మావూరు వెంకటరమణ గారు సీఎంఆర్ గారి అధినేత టెంపుల్ దగ్గర రావడం, అప్పటికే మేము టెంపుల్ కట్టించాం ఆల్రెడీ. 50 లక్షలకి ఏ టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ మేము కట్టించాం ఆల్రెడీ. కట్టిన దానికి చూసి అక్కడున్న మా పార్టీ, మా కౌన్సిలర్స్, మా నాయకులందరితో పాటు అక్కడున్న మా ఎవరైతే దానికి చైర్మన్ అన్నారో ధనిరెడ్డి నాగు కూడా మరి పరిచయం చేసి మరి 10 లక్షల రూపాయలు ఆయన అనౌన్స్ చేశారు. అంటే మేము అడిగామంటే, సరే ఇది ఉంది, దీంట్లో మీరు ఏం చేయాలనిపిస్తే చేయండి అని చెప్పన్న తర్వాత ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో చైర్మన్ గారేమో టైల్స్ అని రకరకాలు ఏం చెప్పారు. అక్కడ చెప్పిన దాని మీద ఏమన్నారంటే, అయితే మా తాలూకా మేనేజర్ ఉన్నారు, మేనేజర్కి మేము చెప్తాం, మేము 10 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు ఆ రోజే. ఆ రోజుతో ఏంటంటే నేను ఎంతవరకు అంటే గౌరవగా ఆయన్ని మరి అడగడం వరకు నా ఉంది తప్ప, తర్వాత నుంచి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎవరైతే సీఎంఆర్ గారు మేనేజర్ గారు ఉన్నారో, ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో ధనిరెడ్డి నాగ్ గారి తరఫున జరిగింది. అయితే అది ఎలా జరిగిందంటే, ఏదైనా వర్క్ చేసినప్పుడు పలానా వర్క్ చేస్తామని చెప్పి వెళ్తే 1 లక్ష రూపాయలు ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఒకసారి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అంటే ఈ విధంగా కూడా మన సీఎంఆర్ గారి దగ్గర నుంచి ఎంతెంత తీసుకున్నారనేది కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాం. మేము సుమారుగా 13/9/2023 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఇక్కడేమో ఎవరంటే మన చైర్మన్ ధనిరెడ్డి నాగు సంతకం పెట్టారు ప్రతిదీ కూడా. మురళీమోహన్ గారు అని చెప్పి సీఎంఆర్ గారు మేనేజర్, ఆయన ఇచ్చిన లిస్టు. అంటే 9 లక్షలు ఎప్పుడెప్పుడు ఇచ్చామనేది, అంటే 13/9/2023 ఒకటి ఇచ్చారు, 28/9/23 ఒకటి, 9/11/23 1 లక్ష, 9/11/23 1 లక్ష, 26/12/23 1 లక్ష, 8/2/24 1 లక్ష, 14/3/2024 1 లక్ష, 28/3/24 1 లక్ష, 2/4/24 అంటే 9 లక్షల రూపాయలు 9 దఫాలుగా ఇక్కడ ఎవరైతే చైర్మన్ ధనిరెడ్డి నాగ్ ఉన్నారో ఆయన సంతకం చేస్తూ పట్టుకెళ్లారు. అదేంటంటే సీఎంఆర్ గారు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మాకు చెప్పింది ఏంటంటే, మీరు ఏదైనా వర్క్ చేసినప్పుడు మీ తాలూకా మా చైర్మన్ ఏమైనా పంపించండి, దాని తాలూకా డీటెయిల్స్ తీసుకుని డబ్బులు పేమెంట్ చేస్తున్నారు. ఆ ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ 9 లక్షల రూపాయలకి ఏం చేశారు ఏంటనేది మా చైర్మన్ గారు గతంలో మేము చెప్పాం. ఎందుకంటే గతంలోనే గౌరవ స్పీకర్ గారు అధికారులు వచ్చిన వెంటనే సేమ్ ఇదే టాపిక్ 10 లక్షల రూపాయలు ఏమని చెప్పి అడిగారు. అడిగినప్పుడే నేను ఎవరైతే చైర్మన్ ఉన్నారో ధనిరెడ్డి నాగ్ పిలిచి 9 లక్షల రూపాయలు ఇచ్చారు కనుక వివరంగా 9 లక్షలకి ఏం ఖర్చు పెట్టారో మీరు పత్రికా పెద్దల ద్వారా ప్రెస్కి ఇవ్వండి అని చెప్పాను. ఈ రోజుకి ఆయన ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు ఏమైందంటే, మళ్ళీ రెండోసారి స్పీకర్ గారు మాట్లాడారు కానీ బురదంతా నామే చెల్లారు. పాత ఎక్స్ఎమ్మెల్యే 10 లక్షలు ఏం చేశాడని చెప్పి మమ్మల్ని అడుగుతారు. అంటే ఇప్పటికైనా సరే గౌరవ స్పీకర్ గారికి కానీ మీ ద్వారా ప్రజలు చెప్పేదంటే, ఈ విధంగా ఏదైతే వర్క్ చేశారో మా చైర్మన్ గారు వెళ్ళడం తీసుకోవడం జరిగింది కనుక ఆ ట్రాన్సాక్షన్ అంతా జరిగింది. చేసిన దానికి పేమెంట్ ఇచ్చారు, దఫాలకు ఇచ్చిన సంగతి మరి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటారంటే